హాయ్ హలో నమస్తే వనక్కం అందరికీ కూడా బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ తరపున అందరికీ శుభాకాంక్షలు. మనము ముందుగా ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎస్టర్డే మనము తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ఒక 26 క్వశ్చన్స్ అనేవి నిన్న డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు మిగతా 27 నుంచి 50 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాము. అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా ఇప్పటి వరకు నోటిఫికేషన్ పక్కనే బెల్ బటన్ ఉంటుందిగా, ఆ బెల్ బటన్ నొక్కపోతే నొక్కండి. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ అనేది వస్తుంది, అక్కడ సింబల్ పడుతుంది. సో మీరు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా నోటిఫికేషన్ బటన్ నొక్కపోతే బటన్ నొక్కండి. అయితే వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ ది కాకతీయ పీరియడ్ ల్యాండ్ ట్యాక్స్ కాల్డ్ యాజ్ అరి, దర్శనం అండ్ ఉపకృతి అండ్ అప్పనం. చూడండి, ఇక్కడ మనకు కాకతీయ పీరియడ్లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. డ్యూరింగ్ ది కాకతీయ పీరియడ్ ల్యాండ్ ట్యాక్స్ కాల్డ్ యాజ్ ఏమని పిలుస్తారు అన్నారు. ల్యాండ్ ట్యాక్స్ని ల్యాండ్ ట్యాక్స్ని ఏమని పిలుస్తారు, దాన్ని ఏమంటారంటే అరి అంటారు. ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ ఏ, అరి. అరి అనేది ఆప్షన్ ఏ అన్నమాట. ఆప్షన్ ఏ అరి, ARY అరి. నెక్స్ట్ దర్శనం అనేది రాజును మనము కలవడానికి మనం చెల్లించే ట్యాక్స్ని ఏమంటారంటే దర్శనము అంటారు. ఉపకృతి అంటే మనము వాళ్ళు ఏదన్నా చేసిన దానికి మనం సంతోషంగా ఇచ్చేదాన్నే ఉపకృతి అంటారు. ఎటువంటి దానికి లేకుండా ఉత్తగానే ఇచ్చేది, ఉత్తగానే వసూలు చేసేది ఏంటిది అంటే అప్పనం. దాన్ని అప్పనం ట్యాక్స్ని ఏమంటారు. ఎటువంటి సేవలు కానీ ఎటువంటి దర్శనాలు కానీ లేకుండా వాళ్ళు వసూలు చేసేదాన్ని, కాకతీయ పీరియడ్లో ఉత్తగా వసూలు చేసేదాన్ని అప్పనం ట్యాక్స్ అంటారు. ఈ 4 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉన్నది. అయితే మనకు మెయిన్గా ఏంటిదంటే ల్యాండ్ ట్యాక్స్ అనేది ఇంపార్టెంట్. అరి అనేది ల్యాండ్ ట్యాక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై నాగనిక స్పీక్ ఆఫ్ ది అశ్వమేధ అండ్ రాజసూయ సాక్రిఫైడ్ కండక్టెడ్ బై శాతవాహన కింగ్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ దట్ కింగ్ అన్నారు. ఏ రాజు కాలంలో దేవి నాగనిక ఉన్నది కదా, దేవి నాగనిక వేసిన శాసనం ప్రకారము, ఆమె వేయించిన శాసనం ప్రకారము ఏ రాజు అశ్వమేధ మరియు రాజసూయ యాగాలు చేసినట్టు ఆ శాస్త్రంలో తెలియజేస్తుంది. దేవి నాగనిక వేయించిన ఆ శాస్త్రంలో తెలియజేస్తుంది. ఎవరు ఆ రాజు ఎవరు అన్నారు. సీముకుడా, లేకపోతే శాతకర్ణి వన్న, లేకపోతే అపిలేఖన, లేకపోతే హలరాజా, ఎవరు ఏ రాజు అని అడుగుతున్నారు. మనకు శాతకర్ణి వన్ భార్యనే దేవి నాగనిక అన్నమాట. ఈమె వేయించిన శాస్త్రం ప్రకారము శాతకర్ణి అశ్వమేధ మరియు రాజసూయ యాగాలు చేసినట్లు ఈ ఇన్స్క్రిప్షన్లో మనకు తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మేజర్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఫర్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ స్టేట్. మళ్ళీ ఒకసారి చూడండి క్వశ్చన్. మేజర్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఫర్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ స్టేట్లో మన వ్యవసాయానికి మేజర్ సోర్స్, ముఖ్యమైన వనరులు ఏంటివి? రైన్ఫాలా, ట్యాంక్సా, లేకపోతే వెల్ అంటే బావులా, లేకపోతే కాలువలా? అంటే మనకు వెల్స్ ద్వారా, వెల్స్ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అనమాట. వెల్స్ ద్వారా ఉన్నాయంటే మన డిగ్ వెల్స్ ఉన్నాయిగా, బోరు బావుల ద్వారా మన రాష్ట్రంలో ఎక్కువగా అగ్రికల్చర్ దేని మీద ఆధారపడుతుంది? బోరు బావుల మీద, డిగ్ వెల్స్ మీద ఎక్కువగా, బావులు మరియు బోరు బావుల మీద ఎక్కువగా ఆధారపడుతుంది. 70%, 60-70% అనేది ఓన్లీ డిగ్ వెల్స్ మీదనే ఆధారపడుతుంది. ప్రజెంట్ కొన్ని కెనాల్స్ వచ్చినా కానీ కూడా ఎక్కువగా మేజర్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఫర్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ డిపెండ్ ఆన్ ఓన్లీ వెల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ యాన్షియంట్ పీరియడ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ వాజ్ కాల్డ్ తేలివాహా? తేలివాహ అని పిలిచేది ప్రాచీన కాలంలో, యాన్షియంట్ పీరియడ్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ వాజ్ కాల్డ్ తేలివాహ? తేలివాహ నది అని ఏ నదికి పేరు? కృష్ణా నదికా, గోదావరికా,
మంజీరక మూసిక అంటే ఆప్షన్ బి గోదావరి. గోదావరి నదికి ఏం పేరు ఉన్నది? తేలివాహ నది అని పేరు ఉన్నది. గోదావరి నదికి తేలివాహ నది అని పేరు ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎట్ విచ్ ప్లేస్ ఇన్ తెలంగాణ లార్జ్ నెంబర్ ఆఫ్ రోమన్ కాయిన్స్ వాజ్ ఫౌండ్? ఎట్ విచ్ ప్లేస్ ఏ ప్రదేశంలో తెలంగాణలోని ఏ ప్రదేశంలో లార్జ్ నెంబర్ ఆఫ్ రోమన్ కాయిన్స్ వాజ్ ఫౌండ్? ఏ ప్రదేశంలో రోమన్ కాయిన్స్ అనేవి లభ్యమయ్యాయి అన్నారు? కీసరన, చైతన్యపురిన, లేకపోతే గుడిపర్తిన, సలేశ్వరమ అంటే ఆప్షన్ సి గుటిపర్తిలో మనకు రోమన్ కాయిన్స్ అనేవి లభ్యమైనవి. దీన్ని బట్టి మనము రోమన్స్తో వ్యాపార వాణిజ్యాలు చేశామని దీనికి గుర్తు అనమాట. నెక్స్ట్ ఇది ఎవరి కాలంలో? శాతవాహన కాలంలో శాతవాహన టైంలో ఉన్నప్పుడు వాళ్ళు రోమన్స్తో వాణిజ్యాలు చేశారని మనకు గుర్తు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బై వాట్ నేమ్ దట్ హైకోర్ట్ వాజ్ కాల్డ్ డ్యూరింగ్ ది అసఫ్జాహీ పీరియడ్? అసఫ్జాహీ పీరియడ్లో హైకోర్టును ఏమని పిలిచేవారు అన్నారు? బై వాట్ నేమ్ దట్ హైకోర్ట్ వాజ్ కాల్డ్ డ్యూరింగ్ ది అసఫ్జాహీ పీరియడ్? మజ్లిస్ ఈ ముర్తానా, లేకపోతే భుజంగా, లేకపోతే మహాజన ఈ సదరా, లేకపోతే దివాస్ ఈ అదాలత. ఒకసారి చూడండి మళ్ళీ. బై వాట్ నేమ్ హైకోర్ట్ వాజ్ కాల్డ్ డ్యూరింగ్ ది అసఫ్జాహీ పీరియడ్? మజ్లిస్ ఈ ముర్తానా, భుజంగా, లేకపోతే మహాజన ఈ సదారా, లేకపోతే దివాస్ ఈ అదాలత. దివాస్ ఈ అదాలత అంటే ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండి. దివాస్ ఈ అదాలత్ అని పిలిచేవారు. నైజాం పీరియడ్లో అసఫ్జాహీ నిజాం కాలంలో హైకోర్టును ఏమని పిలిచేవారు? దివాస్ ఈ అదాలత్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్స్ ఫార్మ్స్ ఈజ్ యూజువల్లీ పర్ఫార్మ్డ్ బై మేల్స్ అండ్ ఆల్సో కాల్డ్ డాన్స్ ఆఫ్ వారియర్స్? డాన్స్ ఆఫ్ వారియర్స్ అని, అదేవిధంగా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్స్ ఫార్మ్స్ ఈజ్ యూజువల్లీ పర్ఫార్మ్డ్ బై మేల్స్? ఓన్లీ పురుషులు మాత్రమే ప్రదర్శించేవారు, లేకపోతే దీన్ని డ్యాన్స్ ఆఫ్ వార్స్ అని కూడా అంటారు. అది ఏ నృత్యం అన్నారు? కూచిపూడినా, భరతనాట్యమా, పేరిణి శివతాండవమా, కథాకళి అంటే ఆన్సర్ సి పేర్ని శివతాండవం అండి. పేర్ని శివతాండవం. ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయింది. నాట్ ఓన్లీ సింగరేణి, టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్లలో కూడా ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయింది. ఆన్సర్ మాత్రం పేర్ని శివతాండవం అనేది రామప్ప టెంపుల్ మీద ఉన్న ఆ బొమ్మల ఆధారంగా నటరాజ శర్మ దీన్ని రూపొందించారు ఆధునిక కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ ఆర్ నవబ్రహ్మ టెంపుల్ సిచ్యువేటెడ్ ఇన్ తెలంగాణ స్టేట్? నెక్స్ట్ మరోసారి రిపీట్ చేస్తున్నా. వేర్ ఆర్ నవబ్రహ్మ టెంపుల్ సిచ్యువేటెడ్ ఇన్ తెలంగాణ స్టేట్? వర్గల్ సిద్దిపేట డిస్టికా, లేకపోతే ఆప్షన్ బి కీసర మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టికా, ఆప్షన్ సి వేములవాడ రాజన్న సిరిసిల్ల డిస్టికా, లేకపోతే ఆప్షన్ డి అలంపూర్ జోగులాంబ గద్వాల్ డిస్టికా అంటే మనకు ఆప్షన్ డి అండి. అలంపూర్లో ఉన్న జోగులాంబ టెంపుల్ ఉన్నది కదా, ఆ జోగులాంబ టెంపుల్లోనే మనకు నవబ్రహ్మ టెంపుల్స్ కూడా అవపడుతుందండి. 9 విగ్రహాలు, బ్రహ్మకు సంబంధించిన 9 విగ్రహాలు అనేది మనకు కనపడతాయి. మనకు దీన్ని శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టించినట్టు మనకైతే కొన్ని అక్కడ ఆధారాలు అయితే లభిస్తున్నాయి నవబ్రహ్మ టెంపుల్స్ని. ఇక్కడ శక్తిపీఠం కూడా ఉన్నది, జోగులాంబ శక్తిపీఠం కూడా చాలా ఫేమస్. ఎక్కడ? అలంపూర్లోని జోగులాంబ గద్వాల్ డిస్టిక్. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఆఫ్టర్ ఆపరేషన్ పోలో, హైదరాబాద్ ఎయిమ్స్ struggled to Indian Union on 17 September 1948. Who among the following was the chief of Nizam forces at the time?
ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ ఆర్మీ స్ట్రగుల్ ఇన్ ఇండియన్ యూనియన్లో కలవడానికి చాలా ఇబ్బంది పడ్డది. యుద్ధం చేయడానికి వారితో యుద్ధం చేయడానికి చాలా స్ట్రగుల్ అయింది. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ది చీఫ్ నిజాం ఫోర్స్ ఆఫ్ ది ఎట్ ద టైమ్, మన నిజాం ఫోర్స్ యొక్క చీఫ్ ఎవరని అడుగుతున్నారు ఇక్కడ. జనరల్ జేఎన్ చౌదరినా, లేకపోతే ఉస్మాన్ అలీ ఖానా, ఎల్డ్రోసా, లేకపోతే ఫిలిప్ ఎం టైలరా అంటే ఎల్డ్రోస్ అండి. ఆప్షన్ సి ఎల్డ్రోస్ గారు. ఎల్డ్రోస్ చీఫ్ ఆర్మీ చీఫ్, నిజాం ఆర్మీ చీఫ్ ఎల్డ్రోసు. ఈయన భారత సైన్యంతో కుట్ర పన్ని నిజాం సైన్యాన్ని లొంగుబాటు అయ్యేటట్టు చేశాడు. ఎవరు? అప్పటి నిజాం యొక్క సైన్యాధిపతి ఎవరు అంటే ఎల్డ్రోస్ అనమాట. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. As there was a great demand from the Legislative Assembly of Telangana region, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. As there was a great demand from Legislative Assembly of Telangana region for the implementation of GO 610, the government and the Chief Minister Chandrababu Naidu appointed a commission in what was the commission known as అన్నారు. తెలంగాణ లెజిస్లేటివ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అసెంబ్లీలో కోరడంతో చంద్రబాబు నాయుడు 610 జియో అమలు కోసం వాళ్ళు కోరడంతో చంద్రబాబు నాయుడు ఒక కమిటీ అనేది ఏర్పాటు చేశాడు. ఆ కమిటీ ఏమిటి అని ఇక్కడ అడుగుతున్నారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారు చూడండి. యాజ్ దెర్ వాజ్ ఎ గ్రేట్ డిమాండ్ ఫ్రమ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ తెలంగాణ రీజియన్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ GO 610, the government and the Chief Minister Chandrababu Naidu appointed a commission in what was this commission known as అన్నారు. జస్టిస్ భార్గవ కమిటీనా, లేకపోతే జయ భారత్ రెడ్డి కమిటీనా, గిరిగ్లాని కమిటీనా, లేకపోతే సుందరేషన్ కమిటీనా, ఏ కమిటీ అనేది ఏర్పాటు చేశాడని అడిగారు ఇక్కడ. మనకు గిరిగ్లాని కమిటీ అనేది 610 GO అమలు కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏమిటి? గిరిగ్లాని కమిటీ అనేది ఏర్పాటు చేశాడు. ఈ గిరిగ్లాని కమిటీని మనకి ఇప్పుడు 2001లో ఇది ఏర్పాటు చేశారండి. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారము దీని మీద మళ్ళీ ఇంకో కమిటీ వేశారు. అదే కమిటీ సుందరేషన్ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. జయభారత్ రెడ్డి కమిటీ ఆధారంగా మనకు ఎన్టీఆర్ గారు 610 GO తీసుకొచ్చారు. ఇది ఇంపార్టెంట్. 1975లో జయభారత్ రెడ్డి కమిటీ. అదేవిధంగా 1985లో జయభారత్ రెడ్డి, ఇది 2001లో గిరిగ్లాని కమిటీ మీద సుందరేషన్ కమిటీ, జస్టిస్ భార్గవ్ రెడ్డి కమిటీ నేను మనకు తెలంగాణ 1969లో జరిగిన వాటి గురించి, అష్టసూత్ర పథకాల అమలు లోపాల గురించి ఏర్పాటు చేయబడింది భార్గవ రెడ్డి కమిటీ. మనకు వాంచు కమిటీ కానీ, భార్గవ రెడ్డి కమిటీ కానీ, జయభారత్ రెడ్డి కమిటీ కానీ, గిరిగ్లాని కమిటీ కానీ, సుందరేషన్ కమిటీ కానీ మీకు పక్కాగా తెలంగాణ మూవ్మెంట్లో మనకు వచ్చే కమిటీలు అంటే ఇవేనండి. అదేవిధంగా మీకు 610 GO గురించి కానీ, అష్టసూత్రాల పథకం గురించి కానీ, 5 సూత్రాల పథకం గురించి కానీ, అదేవిధంగా 6 సూత్రాల పథకం గురించి కానీ, అదేవిధంగా 371 GO ఉన్నది కదా రాష్ట్రపతిది, అది 371D గురించి కానీ, ఇవన్నీ కూడా మీరు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కమిటీలు అన్నీ కూడా మీరు చదవాల్సిందే. మీరు ఇవి చదవకుండా పోతే మాత్రం 1 మార్క్ అయితే మిస్ అయినట్టే. 1 నుంచి కూడా 2 మార్క్స్ అనేది మీకు కంపల్సరీగా వస్తుంది. మనకు అడిగేదంటే ఇవే అండి. 610 GO గురించి కానీ, అష్టసూత్రాల పథకం గురించి కానీ, 5 సూత్రాల పథకం గురించి కానీ, 6 సూత్రాల పథకం గురించి కానీ, 371D గురించి కానీ, వీటి గురించే అడుగుతారు. మీరు వీటిని వదిలేసిపోతే మాత్రం మీరు ఒక 1 మార్క్ అనేది మిస్ అయినట్టే. తెలంగాణ మూమెంట్లో వీటి గురించి మీరు ఎక్కువగా డెప్త్గా చదవండి. ఇదే ఎగ్జామ్స్ కాదండి, మరి మిగతా ఎగ్జామ్స్లో కూడా వస్తుంది. ఒకసారి గ్రూప్ టూ క్వశ్చన్ పేపర్ తీసి చూడండి. వీటి మీద ఎన్ని క్వశ్చన్స్ అనేవి వచ్చాయో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా గ్రూప్ 4 కానీ, VRO కానీ ప్రతి ఎగ్జామ్స్లో మనకు అష్టసూత్ర పథకం గురించి కానీ, 610 GO గురించి కానీ, అదేవిధంగా 5 సూత్రాలు, వీటన్నిటి మించి ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా వస్తుందండి. ఇది రాకుండా అయితే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. దీంట్లో తెలంగాణ హిస్టరీ మూమెంట్ అనేది చాలా తక్కువగా ఉన్నది కాబట్టి 1, 2 వస్తే రావచ్చు. నెక్స్ట్ చూద్దాము మనం.
తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ ఈజ్ లొకేటెడ్ ఎట్ ములుగులన. ఒకసారి చూడండి మళ్ళీ క్వశ్చన్. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ ఈజ్ లొకేటెడ్ ఎట్ అన్నారు. ఎక్కడ ఏర్పాటు చేశారు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీని? ములుగులోనా, లేకపోతే రాంపల్లినా, దూలపల్లినా, కాగజ్ నగర అంటే మనకు ఆన్సర్ ఏంటిదంటే దూలపల్లి అండి. మేడ్చల్ మల్కాజిగిరి డిస్టిక్, ఇంత ముందుకు రంగారెడ్డి డిస్టిక్, ప్రజెంట్ దూలపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి డిస్టిక్ కిందికి అండి తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ అనేది దూలపల్లిలో ఉన్నదండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫారెస్ట్ నుంచి క్వశ్చన్స్ రావాలనుకుంటే ఇవి ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. హూ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఇన్ 1000 పిల్లర్ టెంపుల్ అన్నారు. అట్ హన్మకొండ ప్రిసైడింగ్ డైటీ అన్నారు. మనం కొలిచే 1000 పిల్లర్స్ ఉన్నది కదా, 1000 స్తంభాల గుడిలో కొలిచే దేవుడు ఎవరన్నారు? మహేశ్వరుడా, సోమేశ్వరుడా, రుద్రేశ్వరుడా, భీమేశ్వరుడా అంటే మనకు రుద్రేశ్వరుడు అండి. రుద్రేశ్వరుడు శివుడు అండి. ఇక్కడ ఆప్షన్ సి ఆన్సర్ అనమాట, రుద్రేశ్వరుడు. ఆప్షన్ సి రుద్రేశ్వరుణ్ణి అక్కడ పూజిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తెలంగాణ బుడుబుంగ అంటే ఏంటిదండి? తెలంగాణలో బుడుబుంగ అంటే బర్డా, లేకపోతే ట్రీనా, ఫ్రూటా, ఫిష్ అంటే బర్డ్ అండి. ఈ క్వశ్చన్ ఇది రిపీటెడ్, టీఎస్పిఎస్సి క్వశ్చన్ అండి, ఇది రిపీటెడ్ అనమాట. ఒకసారి మీరు ఇలాంటి తెలంగాణ వర్డ్స్ కూడా అడుగుతుంటారు. నెక్స్ట్ చూడండి. సిర్నపల్లి హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద డిస్టిక్ ఆఫ్. ఏ డిస్టిక్లో సిర్నపల్లి హిల్స్ అనేవి ఉన్నాయండి? సిర్నపల్లి హిల్స్ అనేవి ఏ డిస్టిక్లో ఉన్నాయి అని అన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం అంటే మనకు నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్. ప్రజెంట్ కామారెడ్డిలో కూడా నిజామాబాద్ నుండి కామారెడ్డి ఏర్పడింది కాబట్టి నిజామాబాద్ నుండి కామారెడ్డి వరకు కూడా మనకు ఈ 2 డిస్టిక్లో మనకు సిర్నపల్లి హిల్స్ అనేవి ఉన్నాయండి. నిజామాబాద్, కామారెడ్డి ఈ 2 జిల్లాల్లో కూడా సిర్నపల్లి హిల్స్ అనేవి విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఎట్. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ అన్నారు. ఎక్కడ ఉన్నదన్నారు? దామర్చర్ల నల్గొండ డిస్టికా, లేకపోతే యాదాద్రి భువనగిరి డిస్టికా, భద్రాచలం భద్రాద్రి, లేకపోతే మునుగోడు ఖమ్మం అనేది ఎక్కడ ఉన్నది అని అడిగారు. దామర్చర్ల అండి. దామచర్ల ప్రాంతంలో, నల్గొండ డిస్టిక్లో దామచర్ల ప్రాంతంలో మనకు దామచర్ల మండలంలో మనకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఉన్నది. అదేవిధంగా భద్రాద్రిలో ఉన్నది. ఒకసారి అది కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది హెడ్ క్వార్టర్ ఆఫ్ సౌతర్న్ తెలంగాణ అగ్రో క్లైమాటిక్ జోన్ లొకేటెడ్ ఎట్ అన్నారు. మళ్ళీ ఒకసారి చూడండి. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సౌతర్న్ తెలంగాణ అగ్రో క్లైమాటిక్ జోన్ లొకేటెడ్ ఎట్ అన్నారు. ఎక్కడ? తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ జోన్ అనేది ఎక్కడ? మండలం, వ్యవసాయ శీతోష్ణ మండలం అనేది ఎక్కడ ఉన్నది అన్నారు. దక్షిణ తెలంగాణ వ్యవసాయ మండలం అనేది శీతోష్ణ మండలం అనేది ఎక్కడ ఉన్నది అని అడిగారు. పాలెమ, లేకపోతే పొలాసాన, లేకపోతే వరంగల, చింతపల్లి అంటే ఆప్షన్ ఏ పాలెంలో అండి. ఆప్షన్ ఏ పాలెంలో మనకు మహబూబ్ నగరు. ఇక్కడ మనకు సౌతర్న్ రీజియన్ తెలంగాణ అగ్రో క్లైమాటిక్ జోన్లో మనకు మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్, మెదక్ ఈ డిస్టిక్స్ పాత ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్ వస్తుంది, నల్గొండ వస్తుంది, మెదక్ వస్తుంది, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి ఈ డిస్టిక్స్ అన్నీ కూడా మనకు సౌతర్న్ తెలంగాణ అగ్రో క్లైమాటిక్ జోన్లో వస్తుంది. అదేవిధంగా నార్త్లో మనకు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లోనో మనకు జగిత్యాల ఉంటుందండి. దాని కేంద్రం ఎక్కడంటే జగిత్యాలలో ఉంటుంది. అదేవిధంగా వరంగల్ ఖమ్మం డిస్టిక్ ఏనో వరంగల్ వస్తుందండి. దాని కేంద్రం వరంగల్లో ఉంటుంది. చింతపల్లి ఏనో ట్రైబల్ ఏరియాస్లలో చింతపల్లి ఉంటుందంటే హై ఆల్టిట్యూడ్ అంటే ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న శీతోష్ణ స్థితి మండలం ఎక్కడ ఉన్నదంటే దాని ప్రధాన కేంద్రం చింతపల్లిలో ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకు 4 కేంద్రాలన్నీ కవర్ అయ్యాయండి. ఒకసారి చూసుకోండి మళ్ళీ మీరు. ఉత్తర తెలంగాణ మండలం, ఉత్తర తెలంగాణ వ్యవసాయ క్షేత్ర మండలం ఎక్కడ ఉన్నది? మనకు జగిత్యాల. దాని కేంద్రం ఏంటిదండి? పొలాస. అదే దక్షిణ తెలంగాణ అయితే పాలెంలో ఉన్నది. అదేవిధంగా మధ్య తెలంగాణలో అయితే వరంగల్లో ఉన్నది. ట్రైబల్ ఏరియా వ్యవసాయ మండలం ఎక్కడ అంటే
మనకు చింతపల్లి అండి. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము మనము. విచ్ కాకతీయ కింగ్ ఇష్యూడ్ ది మోటుపల్లి అభయశాసనం? విచ్ కాకతీయ కింగ్ ఇష్యూడ్ ది మోటుపల్లి అభయశాసనం? మోటుపల్లి అభయశాసనము ఎవరు వేయించారండి? ఎవరు వేయించారంటే రుద్రదేవుడా, గణపతి దేవుడా, ప్రతాపరుద్రుడా, మహదేవ అంటే మనకు ఈ మోటుపల్లి అభయశాసనం ఎవరు వేయించారంటే గణపతి దేవుడు కాలంలో వేయించారండి. ఎవరు ఇంపార్టెంట్? గణపతి దేవుడు వేయించాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోర్ట్ సిటీస్ డ్యూరింగ్ ది కుతుబ్ షాహీ పీరియడ్? మళ్ళొకసారి చూడండి. హూ వాజ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ పోర్ట్ సిటీస్? పోర్ట్ సిటీస్ ఉంటాయి కాండి, అంటే కోస్తా తీరాలు. ఆ పోర్ట్ సిటీస్ యొక్క ఇన్ఛార్జ్ ఎవరు అని అడుగుతున్నారు. కుతుబ్ షాహీ కాలంలో పోర్ట్ సిటీస్ యొక్క ఇన్ఛార్జి పేరు ఏమని అడుగుతున్నారు. ఇక్కడ పోర్ట్ సిటీ ఇన్ఛార్జిని ఏమని పిలుస్తున్నారు అని అంటారు. ఆయాన్ ఉల్ ముల్కా, లేకపోతే షా బందరా, లేకపోతే దబీరా కొత్వాలా అంటే ఆన్సర్ షా బందర్ అండి. SHAH షా బందర్. బందర్ అని అంటారు కాబట్టి బందర్ మనకు దూరంగా ఉన్నది, అది సముద్రం ఒడ్డున ఉన్నది కాబట్టి ఏదో అట్లా గుర్తుపెట్టుకోండి. బందర్లో ఉన్నారు, బందర్ పోయారు అంటారు కదండి, ఏదో అట్లా గుర్తు అయితే పెట్టుకోండి మీరు. మనకు పోర్ట్ సిటీ ఇన్ఛార్జిగా మనము ఏ పేరుతో పిలుస్తారు? షా బందర్లో. ఎవరి కాలంలో? కుతుబ్ షాహీ కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ హైదరాబాద్ కాంటిజెంట్ ఫోర్స్ విచ్ ఏరియా వాజ్ సరెండర్ టు బ్రిటిష్ బై ది నిజాం గవర్నమెంట్ అన్నారు. మళ్ళీ ఒకసారి చూడండి. ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ హైదరాబాద్ కాంటిజెంట్ ఫోర్సెస్ విచ్ ఏరియా వాజ్ సరెండర్ టు బ్రిటిష్ బై ది నిజాం గవర్నమెంట్? హైదరాబాదులో ఉన్న బ్రిటిష్ సైన్యం మెయింటెనెన్స్ కోసము బ్రిటిష్ ప్రభుత్వానికి నిజాం ప్రభుత్వము ఏ ప్రాంతాన్ని రాసిచ్చింది అన్నారు. ఔరంగాబాద, వరంగల, మహబూబ్ నగర, బీరరా అంటే బీరర్ ప్రాంతాన్ని రాసిచ్చిందండి. ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ డి, బీరర్ ప్రాంతము. బీరర్ ప్రాంతాన్ని రాసిచ్చేసిందంట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ మండల్స్ ఆఫ్ ఖమ్మం డిస్టిక్ ఆర్ మెర్జ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ బైఫర్గేషన్ ఆఫ్ స్టేట్? మనకు ఏపీ బైఫర్గేషన్ వల్ల మన రాష్ట్రంలోని ఎన్ని మండలాలు, తెలంగాణలో ఖమ్మంలోని ఎన్ని మండలాలు ఏపీలో కలిపేశారు? ఎందుకంటే పోలవరం కోసము, పోలవరం ముంపు గ్రామాల కోసము ఈ కొన్ని మండలాలు అయితే కలిపేశారు. అవి ఏ మండలాలండి? 6 మండలాల, 7 మండలాల, 8 మండలాల, 9 మండలాల అంటే మనకు ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి 7 మండలాలండి. 7 మండలాలని ఏపీలో కలిపేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హైదరాబాద్ టెనాన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ది ఇయర్. మళ్ళీ ఒకసారి చూడండి. హైదరాబాద్ టెనాన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ది ఇయర్ అన్నారు. ఏ ఇయర్లో మనకు కౌలు రైతుల చట్టం అనేది అమల్లోకి తీసుకొచ్చారు. 1948, 15, 1956, 1975 అంటే ఈ టెనాన్సీ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ అనేది 1950లో తీసుకొని వచ్చారు. ఆప్షన్ బి ఏంటిది? ఆప్షన్ బి 1950 అనమాట. ఒకసారి చూసుకోండి. టెనాన్సీ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ 1950లో తీసుకొని వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఎట్? ఇండియాకు సంబంధించిన సునామీ ఎర్లీ వార్నింగ్ ముందస్తు సూచనలు ఇచ్చే సెంటర్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు? హైదరాబాదా, లేకపోతే చెన్నైయా, కోల్కత్తా, వైజాగ్ అంటే ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ అనేది మన హైదరాబాద్లో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 49 క్వశ్చన్ చూడండి. తెలంగాణ విచ్ డిస్టిక్ ఈజ్ నౌన్ యాజ్ సిల్వర్ పిలిగ్రీ అన్నారు. సిల్వర్ పిలిగ్రీలు ఎక్కడ తయారు చేస్తారు చూడండి. ఒకసారి డిస్టిక్ ఈ సిల్వర్ పిలిగ్రీగా కూడా మనము చెప్పవచ్చు అన్నారు.
ఏది ఏ డిస్టిక్? నిజామాబాద్ డిస్టికా, కరీంనగర్ డిస్టికా, వరంగల్ డిస్టికా, ఖమ్మం అంటే మనకు సిల్వర్ పిలిగ్రీ అనేది కరీంనగర్ చాలా ఫేమస్ అండి. కరీంనగర్లో తయారు చేస్తారు సిల్వర్ యొక్క వస్తువులన్నీ కూడా, సిల్వర్ బొమ్మలు వస్తువులన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ కన్స్ట్రక్టెడ్ రామప్ప టెంపుల్ లొకేటెడ్ ఎట్ పాలంపేట్? పాలంపేటలో ఉన్న రామప్ప దేవాలయాన్ని ఎవరు కట్టించారు అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రుద్రదేవుడు, ఆప్షన్ బి రేచర్ల రుద్రుడు, ఆప్షన్ సి గణపతి దేవుడు, ఆప్షన్ డి ఇక్కడ రుద్రమదేవి పడకుండా రమాదేవి పడ్డది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి రేచర్ల రుద్రుడు అనేది గణపతి దేవుడి యొక్క మంత్రి అండి. అక్కడ అతని ఆస్థానంలో ఉన్న మంత్రి అనమాట. ఇతను రామప్ప టెంపుల్ని కట్టించాడు. రామప్ప టెంపుల్ని ఎవరు కట్టించారు? రేచర్ల రుద్రుడు. ఇతను ఎవరి యొక్క మంత్రి? గణపతి దేవుడి యొక్క మంత్రి అనమాట. ఆన్సర్ బి రేచర్ల రుద్రుడు మనకు రామప్ప టెంపుల్ అనేది కట్టించారు. ఇంతటితో ఈ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.